కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం करतले वेणुं करे कंकणं सर्वांगे हरिचंदनं च कलयं कंठे च मुक्तावलीं गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि विजयते गोपाल चूडामणि। కృష్ణ, ఈ రోజే నా చివరి పరీక్ష. ప్రతిరోజు నీకు ముక్తున్నాను, ప్రతి వారం నీ గుడికి వస్తున్నాను, ప్రతి నెల నైవేద్యం కూడా పెడుతున్నాను, ప్రతి సంవత్సరం కృష్ణాష్టమికి చందా కూడా చదివిస్తున్నాను. నా పరీక్ష గట్టెక్కించే బాధ్యత నీదే కృష్ణ. అయినా నీళ్ళు వెళ్ళా ఎవరికి తెలియదు స్వామి. 7వ తరగతిలో సాయం చేసావు, 10వ తరగతిలో సాయం చేసావు, మొన్న డిగ్రీలో సాయం చేసావు. ఈ రోజు ఒక్క పరీక్ష గట్టెక్కిస్తే నేను నా జీవితంలో స్థిరపడిపోయినట్లే. నువ్వే నాకు దిక్కు స్వామి. ఓరు బాబోయ్, ఈ పేపర్ ఏం అర్థం కావట్లేదు. అత్తారింటికి దారే సినిమా స్టోరీ రాసేద్దాం, తప్పదింకా. సింహం పడుకుంది కదా అని చెప్పి జూలతో జడాయకూడదురా. అలాగే పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫోటో దించుకోకూడదు రోయ్. ఈ రోజే రిజల్ట్స్. నీ దయ వల్ల మంచి మార్కులతో పాస్ అయితే నీకు 101 కొబ్బరిలు కొడతాను స్వామి. అందరి పేర్లోనే నా పేరు లేదండి. అబ్బా, ఏంటి కృష్ణ నువ్వు ఇలా చేసావు? ఎన్నోసార్లు నీ గుడికొచ్చి ప్రదక్షిణాలు చేశాను, ఎన్నోసార్లు నీకు నైవేద్యం పెట్టాను, ఎన్నోసార్లు నీకు దక్షిణ వేశాను, కానీ నువ్వు నాకేం చేసావు? నా ఆశలన్నీ అడియాసలు చేసావు. నువ్వు రాయివని నిరూపించుకున్నావు. ఇంకా నీ మొహం చూడటం నాకేమాత్రం ఇష్టం లేదు. కృష్ణ, ఆగు భక్త, ఒకసారి ఇలా చూడు. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా నాయన? ఈ ప్రపంచంలో నాకు నువ్వు ఒక్కడివే భక్తుడివా? నీలాగే నన్ను కొన్ని కోట్ల మంది భక్తులు ప్రతిరోజు ఎన్నో కోరికలు కోరుతుంటారు. వాళ్ళ కోరికలు తీర్చొద్దా? కాని కృష్ణ, ఈ లోకంలో నాకున్న కష్టాలు ఎవరికి ఉండవు కృష్ణ. మీరు ఈ ఒక్క పరీక్ష గట్టెక్కించినట్లయితే జాబ్లో జాయిన్ అయ్యి ₹1 కోటి కట్నం తీసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయేవాడిని. సర్వనాశనం చేస్తారు కృష్ణ మీరు. ఈ లోకంలో నీకొకడికే కష్టాలు ఉన్నాయని అనుకోవడం మూర్ఖత్వం నాయన. ఈ లోకంలో అందరికీ కష్టాలు ఉన్నాయి నాయన. చివరికి భక్తులతో నా కష్టాలు నాకున్నాయి. ఏంటి నీకు కష్టాలా? భక్తుల కోరికలు తీర్చడం కూడా పెద్ద కష్టమేనా? అలా అనకు నాయన. ఒకసారి నువ్వు నా స్థానంలోకి వచ్చి చూడు, ఆ కష్టాలేంటో నీకు తెలుస్తాయి. మీ స్థానంలో నేనుంటే భక్తుల కోరికలు వెంటనే తీర్చేద్దాం స్వామి. భక్తుల కోరికలు తీర్చడం కోరుకున్నంత సులువు కాదు నాయన. ఒక్క అవకాశం ఇవ్వండి కృష్ణ, భక్తుల కోరికలు ఎలా తీరుస్తాను చూద్దరు గాని. సరే నాయన, అది చూద్దాం. ఛాలెంజ్. ఛాలెంజ్. ఆహా, అందమైన అమ్మాయి వస్తుంది. పక్కనే ఎవడో ఉన్నాడు, అన్నయ్య తమ్ముడు అయ్యి ఉంటాడు. కృష్ణ, తన పేరు రాజేష్. తను నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. తను లేకపోతే నేను బ్రతకలేను. మా ఇద్దరి పెళ్లి నువ్వే ఎలాగైనా చెయ్యాలి. భక్త, ఈ భక్తురాలి కోరిక తీరుద్దామా?
నువ్వు వరం ఇచ్చినా నేనేమో ఇది చూస్తుంటేనేమో పాలకోవలా ఉంది. ఈడేమో తాడు డబ్బా నుంచి ముంచిలేసిన తొండపిల్ల ఉన్నాడు. వీళ్ళిద్దరికి మ్యాచ్ ఏంటి? రిజెక్టెడ్. స్వామి నేను పాస్ అయ్యాను స్వామి. నేను నోటు కొబ్బరి కొడతానన్నాను. ఈడు చేతులతో తయారైపోయాడు దరిద్రుడు. పిసినారి అదలా ఉన్నాడు. చచ్చిపోయిన బాబాయ్ అయ్యి బాబాయ్ అయ్యి బాబాయ్ చచ్చిపోయిన బాబాయ్ అయ్యి బాబాయ్ అయ్యి బాబాయ్ చచ్చిపోయిన రా. కాలర్ కూడా హెడ్డాడు. ఎవడ్రీడు? పాప మీడు ఎవడో ఆ మైకిల్లో ఉన్నాడు. పిచ్చుకు కూడా వేసుకుని వస్తాడు. ఖచ్చితంగా ఇటు కోరిక తీర్చాల్సిందే. స్వామి నేను మీ కృష్ణను గుర్తుపట్టలేదా? ముందు విషయం ఏంటో చెప్పు. స్వామి నీకు 16,000 మంది గోపికలు కదా, అయితే అందులో చివరి 3 సున్నాలు తీసేసి 16 మందినైనా నాకు సెట్ చేయండి స్వామి. ఒరే నీచుడా, నీకు వారం కృష్ణుడిచ్చినా నేనెవ్వను నీకు. దరిద్రుడా. ఈవిడ ఎవరో పరమ భక్తులలో ఉంది. ఖచ్చితంగా ఈవిడ కోరిక తీర్చాల్సిందే. అయినా లేడీస్ అంటే అభిమానం మనకి. స్వామి నా భర్త నాకు తెచ్చివు స్వామి. స్వామి ఈవిడ భర్త ఎక్కడున్నా సరే తెచ్చిచ్చేద్దాం మనం. ఎక్కడి నుండి తెమ్మంటావు భక్త? ఆమె భర్త పోయి సంవత్సరం అయింది. తెచ్చివు స్వామి, తెచ్చివు స్వామి. అయినా సరే తెచ్చివ్వాల్సిందే. కష్టం భక్త, దానికి సంబంధించిన రిమోట్ యమధర్మరాజు చేతిలో ఉంది. తెచ్చివు స్వామి. ఏంటి ఇలా కొట్టేసుకుంటుంది? కాలు కింద కొట్టేస్తుందంటే అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ రక్తం. ఈవిడెవరో పొరపాత్ర కొట్టేసుకుంది బాబోయ్. రమేష్ సురేష్ రమేష్ సురేష్ రమేష్ సురేష్ రమేష్ సురేష్ రమేష్ సురేష్ రమేష్ సురేష్. ఆ పండగ మీరు రమేష్ సురేష్ కూడా. స్వామి నేను ఎలాగైనా మంచి మార్కులతో పాస్ అయ్యేటట్టు చూడు స్వామి. నువ్వు ఎలాగోనాడు పాస్ చేయలేకపోయావు. కనీసం నేనైనా ఇంటి పాస్ చేస్తాను తప్పకుండా నాయన. నీ కోరికేంటి నాయన? స్వామి నేను పాస్ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ వాడు మాత్రం పాస్ అవ్వకూడదు. నమస్తే సార్. ఎంత అందంగా ఉన్నావో. స్వామి నీ దయవల్ల నేను అనుకున్నట్టే ఎమ్మెల్యేనయ్యాను స్వామి. చాలా సంతోషం నాయన. ఒరే బిందురా, ఒరే రే ఊపిరాట్లేదు రే. సరి చెప్తున్నారా రే? అయ్యి బాబాయ్ ఊపిరాట్లేదు రే. నువ్వు మనిషివా దున్నపోదువా? అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? అయ్యి బాబోయ్ నా వల్ల కాదు స్వామి. భక్తుల కోరికలు ఆలోచనలు చాలా భయంకరంగా ఉన్నాయి స్వామి. అవి ఇంటుంటేనే నాకు కంగారుగా ఉంది. దయచేసి నన్ను క్షమించండి స్వామి. చూడు భక్త, నువ్వు 7వ తరగతిలో తొలి ప్రేమ, 10వ తరగతిలో ఖుషి, డిగ్రీలో గబ్బర్ సింగ్ రాసి పాస్ అయిపోయావు. అది టీచర్ల ఓవర్లుక్కో లేకపోతే నీ అదృష్టమో పాస్ అయిపోయావు. ఇప్పుడు అత్తారింటికి దారేది రాశావు. నువ్వు సినిమాలో అప్డేట్ అయినంతగా నీ చదువులో అప్డేట్ అయి ఉంటే ఎప్పుడో పాస్ అయ్యేవాడివి. నన్ను క్షమించండి స్వామి. ఇక నుంచి నా ప్రయత్నం నేను చేస్తాను. చిత్తశుద్ధితో తాము చేయవలసిన కర్తవ్యాన్ని ఎవరు నిజాయితీతో నిర్వర్తిస్తారో వారి వెంట నేను ఎప్పుడూ ఉంటాను. శ్రమ ఏవ జయతే. ఎవరైతే శ్రమ పడతారో వారే విజయాన్ని పొందుతారు.